హాయ్ అందరికి, నేను మీ సాయి కృష్ణ. ఈరోజు మనము ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ టాపిక్ లో మనం ఫస్ట్ థింగ్ అసలు సింథటిక్ ఈవెంట్స్ అంటే ఏంటి, అసలు నార్మల్ ఈవెంట్స్ కాకుండా సింథటిక్ ఈవెంట్స్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు రియాక్ట్ లో అనేది ఫస్ట్ థింగ్ మనం నేర్చుకున్నాం. ఎందుకు అంటే ఈ సింథటిక్ ఈవెంట్స్ అనే టాపిక్ కూడా ఇంటర్వ్యూస్ లో చాలా అడుగుతారు. సో అందుకనే ఫస్ట్ అది కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ కి మూవ్ అవుదాం. సో ఇందులో మనము ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాము అనేది నేర్చుకున్నాం. అసలు ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాము అండ్ ఎందుకు చేయొద్దు, ఓకే, అసలు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయొద్దు అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇన్పుట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాం అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, మోస్ట్ ఫ్రీక్వెంట్ ప్రతి రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో ప్రతి రియల్ టైమ్ అప్లికేషన్స్ లో నువ్వు మోస్ట్ యూజ్ చేసేది టెక్స్ట్ బాక్సెస్. సో ఈ టెక్స్ట్ బాక్సెస్ లో ఇన్పుట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాం అనేది నేర్చుకున్నాం. అండ్ బటన్ క్లిక్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది మీకు. సో ఈ బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాం అనేది నేర్చుకున్నాము. అండ్ సమ్ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్ డెవలపర్స్ ఏం చేస్తారు ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ లో అనేది మనం నేర్చుకున్నాం. అండ్ దాని తర్వాత ఏం నేర్చుకున్నాం అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడగొచ్చు ఈ పర్టికులర్ టాపిక్ లో అనేది మనం చూద్దాం. ఓకే, దాని తర్వాత నేను నీకు కొన్ని మినీ అసైన్మెంట్స్ ఇస్తాను. సో ఆ మినీ అసైన్మెంట్స్ నువ్వు కంప్లీట్ చేయడానికి ట్రై. సో దీంతో మన కోర్స్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తుంది. ఓకే, సో ఈరోజు మనము సింథటిక్ ఈవెంట్స్ అనేంటి అనేది నేర్చుకున్నాం. సింథటిక్ ఈవెంట్స్ ఇన్ రియాక్ట్ చేసి అంటే ఏంటనేది నేర్చుకున్నాం. ఓకే, సో ఫస్ట్ నేను విఎస్ కోడ్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నీకు. నా దగ్గర ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది. సో ఇప్పుడు నేను యూజర్ అయితే ఎంటర్ చేస్తున్నాడో అది నేను చూడడానికి ట్రై చేస్తున్నా, అది లాగ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడు, నా దగ్గర ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది. ఇక్కడ ఒక ఇన్పుట్ బాక్స్ వచ్చింది కదా. సో ఈ ఇన్పుట్ బాక్స్ లో నేను ఏదైనా డేటా అనేది ఎంటర్ చేస్తా, సాయి కృష్ణ అనేది ఎంటర్ చేస్తున్నా. చూడు, ఇక్కడ నేను ఏం లాగ్ చేస్తున్నా, ఈవెంట్ ఆబ్జెక్ట్ ని లాగ్ చేస్తున్నా. అంటే ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తున్నావో ఆ ఈవెంట్ ని నేను లాగ్ చేస్తున్నా. కానీ ఇక్కడ ఏమొస్తుంది, నాకు సింథటిక్ బేస్ ఈవెంట్ అని వస్తుంది. సో ఇది సింథటిక్ ఈవెంట్ అంటే. సో రియాక్ట్ జేఎస్ లో మనం మొత్తం వాడేది సింథటిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్స్ ని వాడతాం. ఓకే, సో కంప్లీట్ గా మొత్తం సేమ్ ఉంటుంది. బట్ ఈ సింథటిక్ ఈవెంట్స్ అనేది ఒక సింపుల్ వ్రాపర్, అంటే ఒక కవర్ లాగా అంతే. ఒక లోపల ఉంటుంది ఈవెంట్ ఆబ్జెక్ట్, దాని కవర్ లాగా. ఓకే, సో ఈ సింథటిక్ ఈవెంట్ ని యూజ్ చేసుకొని మనం ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది రియాక్ట్ జేఎస్ లో పర్ఫామ్ చేస్తాం అంతే. ఓకే, సో ఈ సింథటిక్ ఈవెంట్స్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారు అనేది మనం కొంచెం డీటెయిల్ గా వెళ్దాం. ఓల్డర్ వర్షన్ ఆఫ్ బ్రౌజర్స్ లో మనకి డిఫరెంట్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా. క్రోమ్ ఉంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది, సఫారీ ఉంది, అట్లా ఫైర్ ఫాక్స్ ఉంది, డిఫరెంట్ బ్రౌజర్స్ ఉన్నాయి. సో మన అప్లికేషన్ కోడ్ అనేది ఈ బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే డెవలపర్స్ ఏం చేయాలంటే బ్రౌజర్ స్పెసిఫిక్ కోడ్ అనేది రాసేవాళ్ళు. అంటే ఏ బ్రౌజర్ కి తగ్గట్టు ఆ బ్రౌజర్ కి స్పెసిఫిక్ కోడ్ రాసేవాళ్ళు ఈవెంట్ హ్యాండ్లింగ్ చేయడానికి. ఎట్లా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకో. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ చేయాలంటే నేను ఏం చేసిన, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అనేది రాయొచ్చు. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని చెప్పేసి నేను రాస్తే నేను ఏదైతే ఇన్పుట్ బాక్స్ లో ఎంటర్ చేసినో అదంతా నాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ నాకు కంప్లీట్ గా వచ్చేస్తుంది. బట్ ప్రీవియస్ గా ఏం చేసేవాళ్ళంటే క్రోమ్ లో వచ్చేసి ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అనేది రాస్తే ఎగ్జిక్యూట్ అయ్యేది, అంటే అది వాల్యూని ఇచ్చేది. అదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో వచ్చేసరికి ఈ పర్టికులర్ థింగ్ వర్క్ అయ్యేది కాదు, ఈ పర్టికులర్ కోడ్ వర్క్ అయ్యేది కాదు. అప్పుడు ఈవెంట్ ఆబ్జెక్ట్ వాల్యూని యాక్సెస్ చేయడానికి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో దానికంటూ స్పెసిఫిక్ కోడ్ రాసేవాళ్ళు డెవలపర్స్. ఎట్లా రాసేవాళ్ళు అంటే ఈవెంట్ డాట్ ఎస్ఆర్సి ఎలిమెంట్ డాట్ వాల్యూ అనే కోడ్ రాసేవాళ్ళు. ఈవెంట్ డాట్ ఎస్ఆర్సి ఎలిమెంట్ డాట్ వాల్యూ అనేది రాసేవాళ్ళు. సో దట్ అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కోడ్ లో వర్క్ అయ్యేది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ లో వర్క్ అయ్యేది. ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ మళ్ళీ సఫారీ బ్రౌజర్ లో వర్క్ అయ్యేది కాదు. సో సఫారీ బ్రౌజర్ లో మళ్ళీ దానికంటూ స్పెసిఫిక్ కోడ్ రాసేవాళ్ళు, మళ్ళీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో దానికంటూ స్పెసిఫిక్ కోడ్ రాసేవాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు నేను బటన్ క్లిక్ లో ఈ పర్టికులర్ ఈవెంట్ ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేయాలనుకో అప్పుడు ఎట్లా రాసేవాళ్ళు అంటే ఇఫ్ కండిషన్ లో ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని రాసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ కోడ్ అనేది ఓన్లీ మనకు క్రోమ్ బ్రౌజర్ లో మాత్రమే వర్క్ అయ్యేది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేస్తే అది వర్క్ అవ్వదు, ఇష్యూస్ వస్తాయి. సో అప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో వర్క్ అవ్వాలి అంటే అది ఎట్లా రాసేవాళ్ళంటే ఈవెంట్ డాట్ ఎస్ఆర్సి ఎలిమెంట్ డాట్ వాల్యూ అని రాసేవాళ్ళు. ఓకే, ఇది వర్క్ అయ్యేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో. ఒకవేళ నేను సఫారీ బ్రౌజర్ లో ఈ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన అనుకో అది వర్క్ అవ్వదు. ఎందుకంటే సఫారీ స్పెసిఫిక్ కోడ్ రాయాలి నేను ప్రీవియస్ గా ఓల్డర్ బ్రౌజర్స్ లో. సో సఫారీ బ్రౌజర్ కోడ్ రాసేవాళ్ళు. అండ్ ఈ పర్టికులర్ కోడ్ అనేది ఫైర్ ఫాక్స్ లో ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు.
సో ఒక్కొక్క బ్రౌజర్ కి ఒక్కొక్క బ్రౌజర్ స్పెసిఫిక్ కోడ్ ఇట్లా ఆర్ కండిషన్ పెట్టేసి రాసేవాళ్ళు. దీనివల్ల చాలా అంటే చాలా ఇష్యూస్ వచ్చేది. ఒక్క చిన్న లాజిక్ మిస్ అయినా కూడా ఆ పర్టికులర్ బ్రౌజర్ లో మన అప్లికేషన్ అనేది వర్క్ అయ్యేది కాదు. సో మా అప్లికేషన్ అనేది బ్రేక్ అయ్యేది. దీనివల్ల చాలా ఇష్యూస్ వచ్చేవి. ఓకే, సో ఇది రిజాల్వ్ చేయడానికి ప్రీవియస్ గా రియాక్ట్ రాకముందు ఏం యూజ్ చేసేవాళ్ళు అంటే జేక్వెరీ యూజ్ చేసేవాళ్ళు. జేక్వెరీ ఏం చేసింది అంటే ఒక యూనిఫైడ్ ఈవెంట్ ఆబ్జెక్ట్ ని మనకు ప్రొవైడ్ చేసింది. సో దట్ ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని నువ్వు ఎన్నిసార్లు రాయకుండా ఓన్లీ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేసాం అనుకో, వాల్యూ అనేది రాసాం అనుకో, అన్ని బ్రౌజర్స్ లో, ఈ క్రోమ్ బ్రౌజర్ లో, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ లో, సఫారీ బ్రౌజర్ లో, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో, అన్ని బ్రౌజర్స్ లో ఇది వర్క్ అయ్యేది. సో ఇట్లనే మన రియాక్ట్ జేఎస్ వచ్చేసరికి రియాక్ట్ జేఎస్ అనేది మళ్ళీ ఇండిపెండెంట్. మనం జేక్వెరీ అనేది ఎక్కడ యూజ్ చేద్దాం రియాక్ట్ జేఎస్ లో. సో రియాక్ట్ జేఎస్ లో ఎట్లా యూజ్ చేసేవాళ్ళంటే రియాక్ట్ జేఎస్ వచ్చేసరికి అది సింథటిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్స్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ఈ సింథటిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్ కూడా సేమ్ జేక్వెరీ ఏదైతే ప్రొవైడ్ చేసిందో యూనిఫైడ్ లేయర్ అట్లానే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే అది యూనిఫైడ్ వేగా ఈ పర్టికులర్ అన్ని ఈవెంట్ ఆబ్జెక్ట్స్ ని ఒక యూనిఫైడ్ వేగా తీసుకొచ్చింది. అదే సింథటిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనము ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటి అంటే నా దగ్గర ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఇందులో యూజర్ డేటా ఎంటర్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేసిండు. ఈ ఎంటర్ బటన్ క్లిక్ చేస్తున్నా లేదా అనేది నేను ట్రాక్ చేయాలి అనుకో, ప్రీవియస్ గా ఎట్లా రాసేవాళ్ళ అంటే కోడ్ ఈవెంట్ డాట్ కీ కోడ్ ఇది ఈక్వల్ టు 39 అని రాసేవాళ్ళు. ఇది క్రోమ్ బ్రౌజర్ లో వర్క్ అయ్యేది. అదే ఈవెంట్ డాట్ విచ్ ఇది ఈక్వల్ టు 13 రాసినాం అనుకో, ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ లో వర్క్ అయ్యేది. సో ఈ చిన్న చిన్న వాటికి కూడా బ్రౌజర్ స్పెసిఫిక్ గా మనం కోడ్ రాయాల్సి వచ్చేది. సో ప్రతి బ్రౌజర్ లో ఎట్లా వాడతారు అనేది తెలుసుకొని ఆ బ్రౌజర్ స్పెసిఫిక్ కోడ్ మన అప్లికేషన్ కోడ్ లో రాసేవాళ్ళం. సో దీనివల్ల చాలా ఇష్యూస్ అనేది వచ్చేది. సో ఇప్పుడు ఏం చేస్తాము, డైరెక్ట్ ఇవన్నిటికీ ఒక వ్రాపర్ ఉంది. అదేంటి అంటే సింథటిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్. ఇందులో ఏం చేస్తాము, ఈవెంట్ డాట్ మన కీ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్. సో ఇట్లా రాసినాం అనుకో, ఇది ప్రతి బ్రౌజర్ లో వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ లో కానివచ్చు, సఫారీ బ్రౌజర్ లో కానివచ్చు, ఫైర్ ఫాక్స్, క్రోమ్ బ్రౌజర్ అన్నిట్లో ఈ పర్టికులర్ కోడ్ అనేది వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఇది సింథటిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్ కోడ్. ఓకే, సో దీని ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి, ఈ పర్టికులర్ బ్రౌజర్ ఇన్కన్సిస్టెన్సీస్ ని రిజాల్వ్ చేయడానికి మనకు సింథటిక్ ఈవెంట్స్ ఆబ్జెక్ట్స్ అనేది రియాక్ట్ జేఎస్ లో ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, నవేడేస్ మనకి ఇవన్నీ ఇష్యూస్ ఏం రావు. ఎందుకంటే అన్ని బ్రౌజర్స్ ఒకటే ఫార్మాట్ లో ఈవెంట్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాయి. నవేడేస్ ఇప్పుడు ఏం ఇష్యూస్ వస్తున్నావు, బట్ స్టిల్ ఇప్పటికి కూడా నువ్వు నీ కోడ్ తీసుకెళ్లి పాత బ్రౌజర్స్ లో ఓపెన్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో అందుకని రియాక్ట్ జేఎస్ అనేది సింథటిక్ ఈవెంట్స్ ఆబ్జెక్ట్స్ తోటి ఈ ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేసింది. ఓకే, ఇప్పుడు మనము ఒక బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాము అనేది నేర్చుకుందాం. ఓకే, నా దగ్గర ఒక బటన్ ఉంది. ఇప్పుడు యూజర్ ఈ బటన్ మీద క్లిక్ చేసింది అనుకో, నేను ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి, అంటే ఏదో ఒక లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా, దానికి మనం ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, ఇది ఎట్లా ఉండాలి అంటే ఇట్లా యారో ఫంక్షన్స్ తీసుకొని సో ఇట్లా పెట్టాలి. ఓకే, సో ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది యూజ్ చేసి మనం బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది పర్ఫామ్ చేయవచ్చు. సో ఇక్కడ మనము ఒక యూజ్ చేసుకుంటే కనుక చూస్తే కనుక ఆన్ క్లిక్ అనేది ఎట్లా యూజ్ చేస్తున్నాము, క్యామెల్ కేస్ లో ఆన్ క్లిక్ అనేది రాస్తున్నాం. ఓకే, సో ఇది క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఎప్పుడైనా స్మాల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వర్డ్ లో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. ఓకే, అట్లనే ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ ఉందనుకో, ఆన్ చేంజ్ అనేది ఇట్లా రాస్తాం. సో ఓ అనేది స్మాలర్ అండ్ సి అనేది క్యాపిటల్. దీన్ని మనము క్యామెల్ కేస్ అంటాం. దీన్ని క్యామెల్ కేస్ అంటాం. సో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే బై యూజింగ్ క్యామెల్ కేస్ కన్వెన్షన్ అంటాం. ఓకే, అదే కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, మనం ప్రీవియస్ గా నేర్చుకున్నాం కదా. కాంపోనెంట్స్ ఏ కన్వెన్షన్ లో క్రియేట్ చేయాలి అంటే పాస్కల్ కేస్ లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడు, యాప్ డాట్ జేఎస్ఎక్స్ అంటే ఏ అనేది ఫస్ట్ లెటరే క్యాపిటల్ లో యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ వర్డ్ లో ఉన్న నెక్స్ట్ ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ యూజ్ చేస్తాం. అది పాస్కల్ కేస్ అంటాం. అదే క్యామెల్ కేస్ లో ఏంటిది, ఫస్ట్ క్యారెక్టర్ అనేది స్మాల్ గా యూజ్ చేసి ఫస్ట్ వర్డ్ లో అండ్ నెక్స్ట్ వర్డ్ లో ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్ గా యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ఉంది దగ్గర, ఆ ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే ఇది కూడా క్యామెల్ కేసులోనే క్రియేట్ చేయాలి. హ్యాండిల్ క్లిక్, సో ఇట్లా క్రియేట్ చేసి ఇది నార్మల్ ES6 యారో ఫంక్షన్స్ అంతే, దీనిలో ఏం డిఫరెన్స్ లేదు. ES6 యారో ఫంక్షన్స్. ఇప్పుడు యూజర్ అనేవాడు ఈ పర్టికులర్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు క్లిక్ మీ అనేది ఉంది దగ్గర టెక్స్ట్. సో ఈ క్లిక్ మీ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు నేను ఈ పర్టికులర్ హ్యాండిల్ క్లిక్ బటన్ లో, ఈ పర్టికులర్ హ్యాండిల్ క్లిక్ ఫంక్షన్ లో
హాయ్ యూజర్ అనేది డిస్ప్లే చేస్తాయి ఇక్కడ కన్సోల్లో. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎట్లా ప్రొవైడ్ చేస్తాయి ఇక్కడ అంటే డైరెక్ట్ ఇది కాపీ చేసి ఇక్కడ పెట్టేసేయడం అంతే. సో ఇట్లా పెట్టేసినావు కదా, నాకు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి క్లిక్ మీ అని కొట్టినా అనుకో హాయ్ యూజర్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఇట్లా మనము బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. బటన్ క్లిక్ లో ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది ఇట్లా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, నా ఇప్పుడు నా దగ్గర 2 బటన్స్ ఉన్నాయి. 2 బటన్స్ ఉన్నాయి. ఈ బటన్ నేమ్ వచ్చేసరికి రెడ్ అండ్ ఈ బటన్ నేమ్ వచ్చేసరికి గ్రీన్. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ఈ కన్సోల్లో రెడ్ అనేది ప్రింట్ చేస్తాను. అదే గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, గ్రీన్ కలర్ టెక్స్ట్ ఉన్న బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కన్సోల్లో గ్రీన్ అనేది ప్రొవైడ్ చేయాలి, గ్రీన్ అనేది లాక్ చేయాలి. అది ఎట్లా చేయొచ్చు అంటే బై పాసింగ్ ద ఆర్గ్యుమెంట్స్ టు దిస్ ఫంక్షన్. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పాస్ చేస్తాము అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది యూజ్ చేస్తా అండ్ ఇక్కడ నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తాను, హ్యాండ్ క్లిక్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒక పర్టికులర్ ఫంక్షన్ కి బటన్ క్లిక్ లో ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పంపిస్తాము అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం అంతే. సో ఇక్కడ నేను రెడ్ కలర్ అనే టెక్స్ట్ పంపిస్తున్నాను అంతే, ఏం లేదు. దీనికి ఆర్గ్యుమెంట్స్ అంటే ఇట్లా పంపిస్తాం. ఇక్కడ గ్రీన్ కలర్ అని పంపిస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తా డైరెక్ట్ గా సమ్ డైనమిక్ వాల్యూని ప్రింట్ చేస్తా. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కలర్ అనే ఆర్గ్యుమెంట్ ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం రాస్తా యూ హ్యావ్ క్లిక్డ్, ఏం కలర్ యూజర్ క్లిక్ చేసింది అంటే ఈ డైనమిక్ వాల్యూని యూజ్ చేస్తా అంతే, ఏం లేదు ఇంకా. సో ఇప్పుడు నేను బ్రౌజర్లోకి వెళ్ళి ఇది క్లిక్ చేసిన అనుకో హాయ్ యూజర్ యూ హ్యావ్ క్లిక్డ్ రెడ్ కలర్ అని చూపిస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా గ్రీన్ కలర్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు హాయ్ యూజర్ యూ హ్యావ్ క్లిక్డ్ గ్రీన్ అనేది చూపిస్తున్నా అంతే. సో ఇప్పటి వరకు మనం బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది ఎట్లా చేస్తాం అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్, అసలు ఎక్కడైనా ఇదే కామన్ గా ఉంటుంది, అదేంటి అంటే టెక్స్ట్ బాక్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్. సో ఆ టెక్స్ట్ బాక్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాము అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. సో దానికి అంతా నేను క్లియర్ చేస్తున్నా. క్లియర్ చేసి నేను ఒక టెక్స్ట్ బాక్స్ అంటే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నా. నా ఈ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది నాకు బ్రౌజర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఎలిమెంట్ లో యూజర్ ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేస్తుంటే నేను అది కన్సోల్లో డిస్ప్లే చేయాలి. అది ఎట్లా డిస్ప్లే చేయాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఏం లేదు, సింపుల్ అంతే. ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండిల్ అనేది క్రియేట్ చేయాలి, ఇక్కడ ఆరో ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి అండ్ ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి కాన్స్టాంట్ హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్. అంటే ఒక రీడబుల్ వేగా ఒక ఫంక్షన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. నువ్వు ఎప్పుడైనా ఏది పడితే అది ప్రొవైడ్ చేయవద్దు. సో ఎప్పుడైనా సరే నువ్వు ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేస్తున్నావు అంటే అది ఒక రీడబుల్ వేగా క్రియేట్ చేయాలి. సో అట్లయితే ఇంటర్వ్యూస్ లో నీకు ఒక సీనియర్ డెవలపర్ లాగానే ట్రీట్ చేస్తాడు. నువ్వు ఏది పడితే అది ప్రొవైడ్ చేసినావు అనుకో ఇక్కడ అంత వాల్యూ ఇవ్వరు నీకు. ఓకే, సో ఇప్పుడు చూడు ఈ పర్టికులర్ ఫంక్షన్ వచ్చేసి నేను ఇక్కడ కాల్ చేయాలి అంతే. పర్టికులర్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసి యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తున్నాడో అది నేను కన్సోల్లో డిస్ప్లే చేయాలి కదా. సో దానికి ఏం చేయాలి, ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండలర్ లోపల ప్రొవైడ్ చేస్తుంది అది. ఓకే, సో ఈ సింథటిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఉంది కదా ఈ పర్టికులర్ బేసెస్, ఇక్కడ ఈ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ అనే కావచ్చు, ఈవెంట్ అనే కావచ్చు, ఏదైనా సరే ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఆ వేరియబుల్ నేమ్ తోటి మనం ఇక్కడ యాక్సెస్ చేస్తాం. సో ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఈ పర్టికులర్ ఫంక్షన్ కి నేను పంపించాలి. ఎందుకు అంటే నేను లాగ్ చేయాలి కదా. సో ఈవెంట్ ఆబ్జెక్ట్ నేను పంపిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ పర్టికులర్ ఫంక్షన్ ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ ని పారామీటర్ లాగా యాక్సెప్ట్ చేయాలి. సో ఈవెంట్ అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తా, కన్సోల్లో దీన్ని లాగ్ చేస్తా. ఎట్లా అంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని చెప్పేసి నేను ఇక్కడ దాన్ని డిస్ప్లే చేస్తా అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకే, ఇంత సింపుల్ వేగా నువ్వు ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది పర్ఫామ్ చేయవచ్చు. నేను ఇక్కడ సాయి కృష్ణ అని ప్రొవైడ్ చేస్తున్నాను అనుకో, ఇక్కడ సింపుల్ గా సాయి కృష్ణ అనేది డిస్ప్లే చేస్తున్నా అంతే. ఓకే, సో సాయి కృష్ణ అనేది వచ్చేస్తుంది. నువ్వు ఇప్పటి వరకు మనం ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ ఎట్లా పంపిస్తాం అనేది చూసాం కదా. సో ప్రీవియస్ గా ఏం చేసినాము, ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పంపిస్తాం బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ కి అనేది మనం చూసాం కదా. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ కి ఒక ఇన్పుట్ ఈవెంట్ లో ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పంపించాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు.
నా దగ్గర ఇలాంటివి ఒక 3 ఉన్నాయి అనుకో, 3 ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ యూజర్ ఈ ఎలిమెంట్ లో ఎంటర్ చేసినప్పుడు అది ఈమెయిల్, సో ఇది లాగ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి నేమ్, అంటే యూజర్ ఏది ఎంటర్ చేస్తున్నా అనేది మనకు క్లారిటీగా ఇక్కడ వచ్చేస్తుంది, ఏజ్ ఎంటర్ చేస్తుంది అని చెప్తా. సో ఇక్కడ ఏం చేస్తా, ఒక యాట్రిబ్యూట్ ఆర్ ఒక పారామీటర్ ని నేను యాక్సెప్ట్ చేస్తా, వాల్యూ ఆర్ టైప్, ఈవెంట్ టైప్ అని యూజ్ చేస్తా. సో వేరియబుల్ నేమ్స్ అయినా సరే, పారామీటర్ నేమ్స్ అయినా సరే, ఫంక్షన్ నేమ్స్ అయినా సరే, ఏదైనా సరే నువ్వు క్యామెల్ కేసులోనే ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూడు, ఈ అనేది స్మాల్, టీ అనేది క్యాపిటల్. ఓకే, సో ఇట్లా క్యామెల్ కేసులో ప్రొవైడ్ చేయాలి. కామా అని చెప్పి ఈవెంట్ టైప్ ని ప్రొవైడ్ చేసిన అనుకో, నాకు టైప్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ సాయి కృష్ణ కదా, సాయి కృష్ణ @gmail.com. సో ఇట్లా ఈమెయిల్ అనేది నేను లాగ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏముంది, ఇది నేమ్ కదా. సో ఇక్కడ నేమ్ అనే ఆర్గ్యుమెంట్, నేమ్ అనే పారామీటర్ నువ్వు పంపిస్తున్నావు కాబట్టి, సో ఆర్గ్యుమెంట్ ఇక్కడ లాగ్ చేయొచ్చు నువ్వు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంది 28. సో ఇట్లా లాగ్ చేసిన అనుకో, నేను పారామీటర్ కూడా పాస్ చేయొచ్చు అని చెప్తున్నా ఇక్కడ. సో ఇంత సింపుల్ వేగా నువ్వు పారామీటర్స్ ని కూడా ఇన్పుట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ కి నువ్వు పాస్ చేయొచ్చు. సో దట్ ఈ పారామీటర్స్ తోటి నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు మనము బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్, ఇన్పుట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా పర్ఫామ్ చేయొచ్చు అనేది మనం నేర్చుకున్నాం. ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, సింపుల్ థింగ్. ఇప్పుడు చూడు, ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఈ యారో ఫంక్షన్ ఉంది. ఈ యారో ఫంక్షన్ లో నువ్వు కోడ్ రాస్తావు అంతే. ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, ఇందులో కోడ్ రాస్తే ఈ పర్టికులర్ కర్లీ బ్రేస్ లో నువ్వు కోడ్ రాసినావు అనుకో, HTML JSX లో రాసినావు అనుకో, దాన్ని ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఇప్పుడు నేను చూడు console.log, ఇప్పుడు ఇక్కడ ఏమైతే ఉందో ప్రతిదీ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. సో ఒక ఈవెంట్ టైప్ ఒకటి తప్ప మీద అంతా సరే ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూడు ఈవెంట్ అనేది పెడతా అండ్ ఇది రిమూవ్ చేస్తా ఇప్పుడు. సో ఇది ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో ఇది ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఇప్పుడు చూడు డిఫరెన్స్ ఏం ఉండదు. సాయి కృష్ణ అని ప్రొవైడ్ చేసినాం అనుకో, ఇది ఎక్కడి నుండి వస్తుంది మనకు, ఇక్కడ చూస్తే ఈ ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ నుండి ఇది లాగ్ అవుతుంది మనకు. ఓకే, సో ఇట్లా మనం సింపుల్ గా ఇది ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ యూజ్ చేసుకొని కూడా మనము లాజిక్ అనేది రాయొచ్చు. కానీ రియల్ టైమ్ అప్లికేషన్స్ లో, రియల్ టైమ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ లో ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది ఎవరు ప్రిఫర్ చేయరు. ఎందుకు అంటే నువ్వు కోడ్ అనేది JSX లోపల రాస్తున్నావు, సో దట్ ఇది అంత రీయూజబుల్ చేయలేము మనం. సో కోడ్ అనేది ప్రతి JSX కోడ్ లో రాసినాం అనుకో, అది రీయూజబుల్ గా మనం క్రియేట్ చేయలేము. సో అందుకని ఏం చేయాలి అంటే, ఈ పర్టికులర్ లాజిక్ ఏదైతే రాస్తావో దాన్ని అంతా ఒక ఫంక్షన్ లో పెట్టేసి, ఆ ఫంక్షన్ ని నువ్వు ఎక్కడైనా ఒక ఇన్పుట్ ఎలిమెంట్ లో కావచ్చు, ఒక బటన్ క్లిక్ ఈవెంట్ ఎలిమెంట్ లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ఈవెంట్ హ్యాండ్లింగ్ లో దాన్ని కాల్ చేయొచ్చు. అంతే తప్ప ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఏదైనా క్రిటికల్ సినారియోస్ లో ఒక సింగిల్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంది అనుకో, అది ఆ ఇన్లైన్ ఈవెంట్ లో రాయొచ్చు. అంతేగాని ప్రతిదీ ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ లో రాస్తే అది నాట్ రికమెండెడ్ రియల్ టైమ్ అప్లికేషన్స్ లో. సో మనం ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఏంటనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక కామన్ మిస్టేక్స్ డెవలపర్స్ ఏం చేస్తారు ఆర్ ఫ్రెషర్స్ ఏం చేస్తారు రియాక్ట్ లో వర్క్ చేసేటప్పుడు ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. నా దగ్గర ఒక బటన్ క్లిక్ ఉంది అనుకో, సో ఇది నువ్వు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ టైం నువ్వు రియాక్ట్ చేస్తే కనుక. ఓకే, సో ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది రాస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే కాన్స్టాంట్ హ్యాండిల్ క్లిక్ అనేది ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, ఒక టెక్స్ట్ ని లాగ్ చేస్తున్నా, హలో సాయి అనే టెక్స్ట్ లాగ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్స్ లో ఈ పర్టికులర్ ఫంక్షన్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది అనుకో, ఈవెంట్ హ్యాండ్లింగ్ వర్క్ అయిపోతుంది నాకు. ఓకే, సో ఇప్పుడు చూడు, నేను ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తున్నానో ఇక్కడ నాకు ఈ పర్టికులర్ టెక్స్ట్ అనేది కన్సోల్ లాగ్ అయిపోతుంది. అంటే ఈ పర్టికులర్ టెక్స్ట్ అనేది నాకు లాగ్ అయిపోతుంది. వేరాజ్ కొన్నిసార్లు డెవలపర్స్ ఏం మిస్టేక్ చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడనే దాన్ని కాల్ చేస్తారు. ఓకే, సో ఒక ఫంక్షన్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తావు, డైరెక్ట్లీ బై యూజింగ్ దిస్ పెరాంథసిస్. అంటే ఇది పెట్టినాం అనుకో డైరెక్ట్ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు ఇట్లా పెట్టడం వల్ల, సో ఇక్కడ పెరాంథసిస్ తో ఇట్లా పెట్టినావు కదా, కాల్ చేసినావు కదా, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తామో అప్పుడు డైరెక్ట్ ఇది లాగ్ అయిపోతుంది. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేసిండో అప్పుడు లాగ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఇప్పుడే లాగ్ అయిపోతుంది. అంటే అప్లికేషన్ లోడ్ అవ్వగానే కాంపోనెంట్ మౌంట్ అవుతుంది, ఆ కాంపోనెంట్ మౌంటింగ్ ఫేజ్ లో లాగ్ అయిపోతుంది అంతే. ఇప్పుడు నేను క్లిక్ చేసిన అనుకో అది వర్క్ అవ్వదు. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది డెవలపర్స్ చేస్తారు. సో అలాంటి ఇష్యూస్ రావద్దు అంటే ఎప్పుడైతే
నువ్వు బటన్ క్లిక్ చేసినప్పుడే ఈ పర్టికులర్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నావు అనుకో, డైరెక్ట్ ఈ హ్యాండిల్ క్లిక్ అనేది నేమ్ ఇక్కడ ఇచ్చేసే అంతే. అంతేగాని డైరెక్ట్ దాన్ని కాల్ చేయవద్దు అక్కడ. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మిస్టేక్. అండ్ వన్ మోర్ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ HTML, జావా స్క్రిప్ట్ ఇలాంటి నేర్చుకొని వచ్చేసి రియాక్ట్ జేఎస్ లో వర్క్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఆన్ క్లిక్ అనేది ఓ అనేది స్మాల్, సి అనేది స్మాల్ యూజ్ చేస్తారు. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా డెవలపర్స్ యూజ్ చేస్తారు. కానీ నువ్వు యూజ్ చేయాల్సింది క్యామెల్ కేస్ అనేది గుర్తుపెట్టుకో. ఈ క్యామెల్ కేస్ యూజ్ చేసుకొని ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద లైక్ 2 మిస్టేక్స్ డెవలపర్స్ చేసేది. ఓకే, సో ఇప్పుడు మనము ఇంటర్వ్యూస్ లో ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని మేము చూద్దాం. సో ఏం క్వశ్చన్ అడుగుతారు అంటే పక్కా వచ్చే క్వశ్చన్ 90% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఈ పర్టికులర్ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఆర్ సింథటిక్ ఈవెంట్స్ ఇన్ రియాక్ట్ జేఎస్ అనే క్వశ్చన్ పక్కా అడిగే ఛాన్స్ ఉంటుంది. 90% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ పక్కా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏం చెప్పాలి అంటే సింథటిక్ ఈవెంట్స్ ఆర్ ద వ్రాపర్ అరౌండ్ ద బ్రౌజర్ నేటివ్ ఈవెంట్స్. అదొక వ్రాపర్. ఓకే, సో ఈవెంట్ ఆబ్జెక్ట్స్ కి పైన ఈ సింథటిక్ ఈవెంట్స్ అనేది ఒక వ్రాపర్. సో దీన్ని సింథటిక్ ఈవెంట్స్ అంటాం. ఈ సింథటిక్ ఈవెంట్స్ అనేది ఒక వ్రాపర్. బై యూజింగ్ దిస్ సింథటిక్ ఈవెంట్స్ రియాక్ట్ జేఎస్ ఏం చేస్తుంది, బ్రౌజర్ ఇన్కన్సిస్టెన్సీస్ ని రిమూవ్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీస్ నేను మాట్లాడినా కదా ఇప్పటిదాకా. సో ఈవెంట్ డాట్ ఎంటర్ అని చేసినప్పుడు 13 అని పెట్టాలి, కీ కోడ్ అని పెట్టాలి అని చెప్పినా కదా, అదొక ఎగ్జాంపుల్ నువ్వు చెప్పొచ్చు. అండ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూని డిఫరెంట్ బ్రౌజర్స్ లో ఎట్లా యాక్సెస్ చేసేది ప్రీవియస్ గా, అదొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒకవేళ బ్రౌజర్ ఇన్కన్సిస్టెన్సీస్ అని నువ్వు చెప్పినావు అనుకో, పక్కా ఈ క్వశ్చన్ అడుగుతావు. అంటే ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్ ఇన్కన్సిస్టెన్సీస్ అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్ ఇన్కన్సిస్టెన్సీస్, నువ్వు డైరెక్ట్ గా ఒక ఏదో లైన్ చదువుతున్నావా లేకపోతే దాని లోపల నీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసా లేదా అని వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. నేనైతే ఇంటర్వ్యూ చేసేటప్పుడు పక్కా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, సో ఇట్లా పక్కా ఇంటర్వ్యూ అనేది పక్కా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా కొంచెం డెప్త్ గా వెళ్ళాం అనుకో ప్రతిదీ నీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ రియాక్ట్ చేసి అనే కాదు, ఏదైనా సరే నీ అంతా నువ్వు ఓన్ గా ఇప్పుడు చాలా ఏ టూల్స్ ఉన్నాయి. సో నీ అంతా నువ్వు కొంచెం అనలైజ్ చేయాలి ఆ టాపిక్ గురించి అంతే. ఓకే, బ్రౌజర్ ఇన్కన్సిస్టెన్సీస్ రిమూవ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ఏ యూనిఫైడ్ API ఇంటర్ఫేస్ ఫర్ ఈవెంట్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఈ యూనిఫైడ్ API ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని నువ్వు ఈవెంట్ హ్యాండ్లింగ్ ని ప్రొవైడ్ చేస్తావు. అంటే synthetic events are the wrapper around the browser native events, and by using this synthetic events React.js will remove the browser inconsistencies and it will provide a unified layer and it will be utilized for event handling in React.js. Okay, so ఇది synthetic events అంటే. సో ఈ పర్టికులర్ టాపిక్ లో ఈ 2 మినీ అసైన్మెంట్స్ అనేది నువ్వు చేయాలి. సో ఇప్పటి వరకు మనము బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాము అండ్ ఇన్పుట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తామని నేర్చుకున్నాం కదా. సో ఈ డ్రాప్ డౌన్ ఈవెంట్ హ్యాండ్లింగ్, ఈ చెక్ బాక్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది నువ్వు ఇంటర్నల్ గా ట్రై చేయి, యూజ్ చేయి, ఏ టూల్స్ అనేది యూజ్ చేయగానే ఒక స్ట్రక్చర్డ్ వేగా ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఓకే, నాట్ ఓన్లీ ఒకటే కాదు, డ్రాప్ డౌన్ చెక్ బాక్స్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో అవి కూడా ఒకసారి చేయడానికి ట్రై చేయి. సో దట్ నీకు రియల్ టైమ్ అప్లికేషన్స్ వాడేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ప్రతిదీ మనం ఈ సెషన్స్ లో కవర్ చేయలేము. సో అందుకని కొన్ని నేను చెప్పాను, కొన్ని నువ్వు కూడా ట్రై చేయి అంత నువ్వు, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. సో ఓన్లీ థింగ్ ఏంటి అంటే నాకు కావాల్సింది ఒక లైక్ కొట్టు ఆర్ ఒక కామెంట్ పెట్టు. నీకు హెల్ప్ అయింది అంటే హెల్ప్ఫుల్ అనే ఒక కామెంట్ పెట్టు అంతే. సో దట్ నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది, నెక్స్ట్ టాపిక్స్ నేను కూడా కవర్ చేయడానికి నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సో దట్ నెక్స్ట్ కోర్సెస్ లాంచ్ చేయడానికి, జావా కోర్సెస్, జావా స్క్రిప్ట్ కోర్సెస్ లాంచ్ చేయడానికి నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది అంతే.